జగ్గంపేట నియోజకవర్గంలో P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. గండేపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకకు ఆయన సతీమణి ఫౌండేషన్ చైర్మన్ జ్యోతులమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యంగా అట్టడుగున ఉన్న 20% కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా విస్తరిస్తామని వెల్లడించారు. కార్యక్రమం ఒక సంవత్సరమైనటువంటి సందర్భంలో మనస్ఫూర్తిగా దాని నిర్మాణకర్త ఎంతో సాధించాలి అనే ఆశతో దీన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారికి, దీన్ని అందుకున్నటువంటి లబ్ధిదారులకి, ఇచ్చినటువంటి గుప్తదారులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, జగ్గంపేట నియోజకవర్గంలో మనం ఈ P4ని ఆదర్శంగా తీసుకునే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తికి ఆధారంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. చాలామందిని ఆ కార్యక్రమం ద్వారా చైర్మన్ గారి యొక్క నాయకత్వంలో మనం అందించినటువంటి పరిస్థితి ఉంది సహకారాన్ని. అలాగే వాస్తవంగా అయితే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీన్ని కమ్యూనిటీ నీడ్స్లో కూడా చూసుకుంటే, ఇప్పుడు మా పీవీబీ ఉన్నాడు, ఒక స్కూల్ని ఇచ్చేసి ఒక 200 మంది విద్యార్థుల్ని వాళ్ళ విద్యా విధానాన్నే సమూలంగా మార్చేసినటువంటి పరిస్థితి. అలాగే 3 అంగన్వాడీలని సాయి హాస్పిటల్ విజయ్ కుమార్ ఇవాళ 3 అంగన్వాడీలని 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ P4 పథకం ద్వారా మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని అవసరాలు తీర్చేటటువంటి పరిస్థితి తీసుకుంటున్నాడు. ఇలా రకరకాలుగా. ఇక నిన్నటిదాకా ఒక వెర్షను, ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఈ రోజు నుంచి ఒక వెర్షను. మా ప్రతి నాయకుడు కూడా ఒక్కొక్క కుటుంబాన్ని బాధ్యత తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సహకారాలను అందిస్తూ వాళ్ళు ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేసేటటువంటి, గుర్తించేటటువంటి అవకాశం వాళ్ళకే ఇచ్చాం.